దానం నాగేందర్ పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హైదరాబాద్ లో తిరగనివ్వనన్న దానం నాగేందర్ కు కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో మా లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టారన్నారు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చిందన్నారు. దానం తాజ్ కృష్ణ హోటల్లో టీ-షర్టు పౌడర్ వేసుకుని చేసిన పనులు తమకు తెలుసన్నారు. దానం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని, ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. నాగేందర్ గారు నడి బొట్టునే తిరుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు మొగోడిగా అయితే చెప్పు, నేను ఏడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ. దానం నాగేందర్, నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇక ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టున్నావు, ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలను కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు? మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు, టైం దగ్గరకు వచ్చిన రోజు. నీకు నడవనికినే చేత కాదు, నువ్వు నన్ను ఉరికిస్తావే? నీ 65 ఏళ్ళ నువ్వు, మేము 39 ఏళ్ళు. నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్? నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దానం నాగేందర్ గారు, నువ్వు టీ-షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరుగుతున్నట్టు ఆడవై ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నా. ఇది ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మాత్ జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు, రిజైన్ చేసి పార్టీ మార్చి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడ నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయము అని బెదిరిస్తా ఉంటే ఇలా ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ, దానం నాగేందర్ గారు నడి బొట్టునే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, నిన్న హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నీ అమ్మ తోలు తీసి బయటకి తిరిగనియా అంటూ కూడా ఆయన ఏమనుకుంటున్నారా అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తీవ్ర ఆగ్రహంతో అలా వ్యాఖ్యానించారని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నప్పటికీ కూడా ఈ వివాదం ఇప్పట్లో సమసిపోలేదు. తాజాగా ఈ రోజు దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హైదరాబాద్ లో తిరగనివ్వనన్న దానం నాగేందర్ కు కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో మా లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టారన్నారు. అది మర్చిపోవద్దు, మేము మళ్లీ కొట్టే సమయం కూడా వచ్చిందన్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానితో పాటు మరో స్థాయికి వెళ్లి దానం తాజ్ కృష్ణ హోటల్లో టీ-షర్ట్ పౌడర్ వేసుకొని చేసిన పనులు తమకు తెలుసన్నారు. దానం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని కూడా సవాల్ చేశారు. దాంతో పాటు ఎక్కడికి రావాలో అంటూ కూడా చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇది నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము. అటు అసెంబ్లీలో దానం నాగేందర్ వ్యాఖ్యలను ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో గన్ పార్క్ దగ్గర కూడా వారు ధర్నా కూడా చేపట్టారు. అనంతరం చాలా తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడుతున్న దానం నాగేందర్ పై స్పీకర్ తో పాటు ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. దాంతో పాటు శాసనసభలో మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా అగౌరవంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా నిన్న ఈవినింగ్ అక్కడ జరిగిన ఈ ధర్నాలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దానం నాగేందర్ వ్యాఖ్యలు మాత్రము ఎవరైనా ఒక సభ సాంప్రదాయం, గౌరవము, మర్యాద లేకుండా నీ అమ్మ తోలు తీస్తా బయటకు తిరిగి అంటూ ఎవరైనా మాట్లాడతారా? సిగ్గుచేయటం అంటూ కూడా ప్రజాపాలన పేరిట
ప్రభుత్వం అంతా కూడా పేరుకే ప్రజాపాలన అంతా రౌడీ రాజ్యం నడిపిస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇలా దానం నాగేందర్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడము ఇప్పుడు రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్ది రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ మంత్రుల పైన కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకు పడుతున్నారు. అదే స్థాయిలో కూడా మంత్రులు కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా రిటర్న్. ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. నిన్నటితోనే అసెంబ్లీ సెషన్ కూడా మాన్సూన్ సీజన్ సెషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతము ఇండివిజువల్ గా ఆరోపణలు ప్రత్యారోపణలు చెందాన అయితే రాష్ట్ర రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. స్పందన అంటే శ్రీచరణ్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి దానం నాగేందర్ స్పందించే అవకాశం ఉందా? రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే దానం నాగేందర్ ఎలాంటి స్పందన అయితే లేదు. ప్రస్తుతానికి ఇటు గాంధీ భవన్ నుండి లేదు, వాళ్ళ దానం నాగేందర్ తరఫున కూడా లేదు. ఎందుకంటే నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం. అది కలవరం రేపాయి రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే అసెంబ్లీ అనేది ప్రజలందరూ ఎన్నుకోబడి పంపించిన సభ. సో దాంట్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి పర్సనల్ రైవరీ పెట్టుకొని వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సబబు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు దానం నాగేందర్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాంతో పాటు ఆయన వ్యక్తిగతంగా విమర్శించకుండా బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో వారు చేసిన నిర్వాహకాలు కానీ ఏదైనా తప్పులు చేస్తుంటే వాటిపైన కూడా ఆయన క్వశ్చన్ చేసి ఉండాల్సింది. కానీ వ్యక్తిగతంగా నీ అమ్మ తోలు తీస్తా, బయటికి తిరగనియరా, ఏమనుకుంటున్నారా అంటూ ఏకవచనంతో సంబోధించడం పైన రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇది ప్రజలు ఎన్నుకోబడిన సభనా లేకపోతే మీరు పోట్లాడుకునే సభనా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృత స్థాయిలో కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇప్పటికైతే దానం నాగేందర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.